ఈ వీడియోలో మీకు 500 లీటర్స్ పర్ అవర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కి సంబంధించి మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, పవర్ బిల్ ఎంత వస్తుంది అండ్ రూమ్ సైజ్ ఎంత కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్లాంట్ లో మనకి ప్యూరిఫైడ్ వాటర్ వచ్చేసి గంటకి 500 లీటర్లు వస్తుందండి. సో ఎవరికైతే డైలీ యూసేజ్ అరౌండ్ 50 to 100 క్యాన్స్ అవసరం ఉంటుందో ఈ ప్లాంట్ అనేది తీసుకోవచ్చండి. సో మోర్ దాన్ దట్ 200, 300, 400 క్యాన్స్ ఇన్ ఎ డే మనకి కనుక అవసరం ఉంటే 1000 లీటర్ కానీ 2000 లీటర్ కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 500 లీటర్స్ పర్ అవర్ సంబంధించి మనకి ఖర్చు ఎంత అవుతుందనే చూద్దాం. సో దీంట్లో మీకు లాస్ట్ టైం చెప్పినట్టే 1000 లీటర్ ప్లాంట్లో ఉన్నట్టుగానే దీంట్లో కూడా 3 మోడల్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి బేసిక్ మోడల్, సెకండ్ వచ్చేసి మిడ్ రేంజ్ మోడల్ అండ్ థర్డ్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మోడల్. బేసిక్ మోడల్ కాస్ట్ వచ్చేసి మీకు అరౌండ్ 85,000 to 95,000 వరకు అవుతుంది. ప్రీమియం క్వాలిటీ వచ్చేసి మీకు అరౌండ్ 1,40,000 to 1,50,000 అవుతుంది. మిడ్ రేంజ్ మోడల్ కాస్ట్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 95,000 to 1,15,000 వరకు అవుతుంది. మేము ఏపీ తెలంగాణకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు నేను ఇప్పుడు చెప్పిన కాస్ట్ లో ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్స్టలేషన్ కూడా ఇంక్లూడెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ అండి. 500 ప్లాంట్ కి సంబంధించి మీకు స్పేస్ కనీసం 9 feet by 9 feet కానీ 9 feet by 10 feet కానీ ఉండాలి. ఇన్ కేస్ మీకు స్పేస్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే 12 feet by 15 feet పెట్టుకుంటే మీకు సఫిషియెంట్గా ఉంటుంది. వర్స్ట్ కేసులో 9 feet by 9 feet ఉన్నా కూడా మనం ప్లాంట్ అనేది సెట్ చేయొచ్చు. సో దీంట్లో ఈ 9 feet by 9 feet సైజులోనే మీకు ట్యాంక్స్, ప్లాంట్, ఎవ్రీథింగ్ దాంట్లోనే సెటప్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు అడిషనల్గా చిల్లర్ కానీ కూల్ క్యాన్స్ కానీ స్టోర్ చేసుకోవాలని అనుకుంటే కొద్దిగా స్పేషియస్గా 12 feet by 15 లేదంటే 15 feet by 15 feet రూమ్ సైజ్ అనేది చూసుకోండి. థర్డ్ వచ్చేసి పవర్ బిల్ అండి. పవర్ బిల్ వచ్చేసి మీకు కంపేర్ టు 1000 లీటర్ ప్లాంట్ 500 లీటర్ ప్లాంట్లో మీకు కొద్దిగా పవర్ బిల్ ఎక్కువే వస్తుంది. పవర్ బిల్ వచ్చేసి మీకు ఈచ్ 20 లీటర్ క్యాన్కి అప్రాక్సిమేట్లీ ₹1.20 to ₹1.50 పడొచ్చండి. లాస్ట్ టైం మీకు చెప్పాను 1000 లీటర్ ప్లాంట్కి అప్రాక్సిమేట్లీ ₹1 పడుతుందండి 20 లీటర్స్ క్యాన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పి. 500 ప్లాంట్లో కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకనంటే మీకు 1000 లీటర్ ప్లాంట్లో పర్ అవర్ వచ్చేసి 50 క్యాన్స్ అవుట్పుట్ వస్తుంది. కానీ 500 లీటర్ ప్లాంట్లో మీకు పర్ అవర్ 25 క్యాన్స్ మాత్రమే వస్తాయి అవుట్పుట్ వాటర్. సో కంపేర్ టు 1000 లీటర్ మీకు 500 ప్లాంట్లో కొద్దిగా మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ కాస్ట్ వేరియేషన్ కూడా మీకు 500కి 1000కి ఎక్కువ వేరియేషన్ ఉండదండి. ఒక 25,000 to 30,000 ఉంటుంది అంతే. సో మీరు ఆ 25,000-30,000 గురించి ఆలోచించి మీరు మంత్లీ వచ్చే పవర్ బిల్లో మీకు ఆ టోల్ అనేది పడుతుంది. మీకు ఫ్యూచర్లో ఈ ప్రొడక్షన్ కనుక ఇంకా ఎక్కువ అవసరం ఉన్నట్టయితే మీరు ఇప్పుడే 1000 లీటర్ తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే 500 లీటర్ని మనం ఫ్యూచర్లో 1000కి కన్వర్ట్ చేసుకోలేం కాబట్టి ఇప్పుడే 500 1000 అనేది క్లారిటీగా డిసైడ్ చేసుకొని ఫ్యూచర్కి యూజ్ అయ్యేలా 1000 లీటర్ ముందే తీసుకుని ఉంటే మీకు పవర్ బిల్లో సేవ్ అవుతుంది. ప్లస్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు ప్రొడక్షన్ ఎంత కావాలనుకుంటే అంత